ప్రభుత్వంలో కూడా మీరు గమనిస్తే ప్రేమ్ కుమార్ గారు కూడా పోటీ చేస్తున్నారు, ఇంకొంతమంది శంకర్ గౌడ్ గారు ఇలాంటి వాళ్ళు చాలా మంది పోటీ చేస్తున్నారు. బట్ సరైన మెజార్టీ తెచ్చుకోలేకపోయినాం, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అలాగే పార్టీ అడుగుజాడల ప్రకారం ఇంకా బలోపేతం చేయడానికి కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడం కోసం కూడా అక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అవైలబిలిటీగా ఉంటూ ఇన్ఛార్జెస్ ని కమిటీస్ ని కొత్తగా ఏర్పాటు చేయడంగా ఆకాంక్షిస్తున్నారు. సో ఇక్కడ ఇప్పటికిప్పుడు మనం తీసుకుంటున్న నిర్ణయాలు కాదు, గతంలో కూడా ఈ పార్టీ అక్కడ ఉంది, గతంలో కూడా కార్యాలయాలు ఉన్నాయి, గతంలో కూడా నాయకులు పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రతి ఇష్యూలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఫస్ట్ అది కన్సిడర్ చేయాలి, ఇప్పటికిప్పుడు వచ్చిన మార్పు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే బలోపేతం చేయడంలో కొత్త దిశలు అడుగులు పెడుతూ కొత్త కమిటీలు వేయడం మాత్రమే జరుగుతుంది. అలాగే కొత్తగా నూతన కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నారు, దాన్ని అంగరంగ వైభవంగా చేయాలని కార్యాచరణ చేసుకొని ఉన్నాం. అండ్ ఇంకోటి ఏంటి, మీరు అడిగింది డోర్స్ ఓపెన్. సార్ చేరికలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు సార్, చాలా మంది మేము అధికారుల కోసం చేరికల కోసం ఎగబడుతున్నారు. కానీ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక రిస్ట్రిక్షన్ పెట్టారు, ఎవరినంటే వాళ్ళని తీసుకోకూడదు, మళ్ళీ ఈ ప్రభుత్వంలో మన కోసం వచ్చి నెక్స్ట్ ప్రభుత్వంలో మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళిపోయే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మనకు వద్దు. ఒక ప్రణాళిక ప్రకారం మన ఆశయాల కోసం పనిచేసే నాయకత్వం మనకు కావాలి, లాంగ్ టర్మ్ రాజకీయం చేయాలి, జనసేనతోనే ఉండాలి అనే ఆలోచన ఉండే వాళ్ళు కావాలి. ఒక షెల్టర్ కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లే నాయకులు మాకొద్దు అని కళ్యాణ్ గారు రిస్ట్రిక్ట్ చేశారు. కాబట్టి చేరికలు కొన్ని తక్కువయ్యాయి. అక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టాడు, ప్రతి కాన్స్టిట్యున్సీ నాయకులు ఉంటారు, మేము కొంతమంది చేరికలు చేస్తామంటే లేదు, వాళ్ళు రీచెక్ చేయండి, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి, వాళ్ళు నిజంగానే నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలకు మంచి ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోరండి, అంతేగాని స్వార్థపూరిత రాజకీయాలు చేయడం కోసం జనసేన పార్టీలో ఉంటామంటే వద్దు అనే ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి కళ్యాణ్ గారు ఆపారు. కాబట్టి చాలా మందిని మేము రిస్ట్రిక్ట్ చేశాం. చాలా మంచి మంచి ప్రొఫైల్స్ వైసీపీలో అగ్రనేతలుగా చలామణి అయ్యి గతంలో ఉన్న వాళ్ళు కూడా మా పార్టీ తరపున తట్టి మా పార్టీలు చేయాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మీరు కూడా గతంలో చాలా సార్లు ఇలాంటి డిబేట్స్ కూడా పెట్టినారు, మేము మాట్లాడున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే రీచెక్ చేసి ఆ ప్రొఫైల్స్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిల్టర్ చేసిన వాళ్ళకి ఒక కమిటీ వేసి ఏ కాన్స్టిట్యున్సీలో ఏ నాయకులు బలంగా ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ చేరికలు చేస్తున్నారు. దానికి ఒక కమిటీ వేశారు, దాంట్లో సభ్యులుగా జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు అండ్ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు వేశాము. సో ఇక్కడ వైసీపీ కోసం చేసిన ప్రణాళిక కాదు, వైసీపీని ఎప్పుడు అగత్పాతాలను తొక్కాలనుకున్నాం, అది జరిగిపోయింది. ప్రజలకు సుపరిపాలన అందించాలనుకున్నాం, అది చేస్తున్నాం. కొత్తగా ఇప్పుడు వైసీపీని తొక్కడం ఏం లేదు, ఆల్రెడీ తొక్కడం కూడా అయిపోయింది. అది ఆ ఎరా అయిపోయి ఇప్పుడు నూతన పరిపాలన ఏర్పాటు చేసి ప్రజలకు మంచి చేయడం దిశగా మా కొత్త నాయకులు ఎలా పనిచేస్తారు, వాళ్ళ తీరు ఎలా ఉండబోతోంది, కొత్త కమిటీల వాళ్ళని వేయడం ఎలా అనేది ఆలోచన ఉంది సార్. అదొకటి మీరు కన్సిడర్ చేసి చూడండి. ఓకే, సో జాతీయ పార్టీగా విస్తరించబోతుంది అంతేనా? ఎగ్జాక్ట్లీ సార్, అది ఎప్పటి నుంచో ఉన్న కార్యాచరణ, అందరూ ఆకాంక్షిస్తున్నదే. ఇది ఈ రోజు ఏం కొత్తగా ఆలోచిస్తున్నారు. కళ్యాణ్ గారి చరిష్మా ఎలా ఉంటుందో మీకు తెలుసు, ఎక్కడికి ఆయన వెళ్ళినా ఎలా సాదర ఆహ్వానం పలుకుతూ ఆయన చరిష్మాతో ఆయన ఎలా దూసుకుపోతున్నారు. ఒక ఆయన నాయకత్వ విలువలు ప్రతి ఒక్క రాష్ట్రంలో అభిమానిస్తున్నారు. కర్ణాటకకి వెళ్ళినా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకు అభిమానులు ఉన్నారు, మెంబర్షిప్ డ్రైవ్ లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే తమిళనాడుకి వెళ్ళినా ఏ స్టేట్ కి వెళ్ళినా ఆయన కంటే ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సినిమా నుంచి ఉంది, పొలిటికల్ గా కూడా ఉంది, అది ఎవరు కాదనలేరు. సో ఆ చరిష్మాని మేము కరెక్ట్ గా వాడుకొని రాష్ట్ర నాయకత్వాన్ని కూడా డెవలప్ చేసుకుంటూ పోవాలని కళ్యాణ్ గారి ఆలోచన. అనిత గారి మీద ఏంటండి, అనిత వర్సెస్ అమర్నాథ్? సార్ మీకు తెలుసు, నేను ఇక్కడ ఈ రోజు మాట్లాడటం కాదు, కానీ గత ప్రభుత్వంలో ఎంత నోటిదూల మాటలు ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు మహిళల మీద చేసేవాళ్ళు. అందులో నేను కూడా ఒక బాధితురాలని. ఇలాంటి డిబేట్ లో నన్ను కూడా అలాగే సేమ్ ఈ రోజు అనిత గారిని ఎలా మాట్లాడారో అలాగే మాట్లాడితే కళ్యాణ్ గారు ప్రత్యేకించి ప్రస్తావించి మరి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, మహిళలు ఒక కట్టు బొట్టు ఒక వాచ్ పెట్టుకొని వచ్చి డిబేట్స్ లలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చుంటే దాన్ని కూడా కించపరిచి మాట్లాడిన సంస్కారం ఎందుకు వస్తుంది వైసీపీ నాయకుల్ని? మహిళా మూర్తి అనేది వాళ్ళు ఒక అలంకారానికి ప్రతిరూపంగా మనం చూస్తాం, అది కూడా క్రిటిసిజం గా తీసుకొని ఈ రోజు క్రిటిసైజ్ చేస్తున్నారంటే వీళ్ళు నీచ స్థాయి వ్యక్తులు ఎలా దిగజారిపోతుంది. అండ్ అమర్నాథ్ రెడ్డి గారి మాట తీరు ఎలా ఉంటుందో మీకు ఫస్ట్ నుంచి తెలుసు, ఒక అవగాహన ఉండదు, ఏది పడితే అది మాట్లాడతారు. దావోస్ విషయంలో మనం గమనించాం, ఎందుకంటే మీరు అటెండ్ కాలేదంటే అక్కడ చలి ఎక్కువ ఉంది అని ఒక ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్ ఇచ్చిన ఒక గత మినిస్టర్ ఆయన. అటువంటి వ్యక్తి నుంచి మేము సంస్కారం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ నేను జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేశాను. ఆయన ఏమన్నా దీన్ని స్పందించి ఇది తప్పు అని ఖండిస్తారేమో. ఇలా ఒక మహిళని, అందులో మంత్రిని ఒక వ్యక్తిగత విమర్శ చేయడం తగదు, ఇది మన పార్టీ విధానం కాదు, దయచేసి ఇలాంటి విమర్శలు చెయ్యొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్ని ఏమైనా మందలిస్తారు అని ఎక్స్పెక్ట్ చేశాను. ఆయనలో సంస్కారం ఉండాలి. కానీ సొంత చెల్లిని తల్లిని క్రిటిసైజ్ చేస్తుంటే సోషల్ మీడియాలో ఆయనకి ఎవరైతే మద్దతుదారులుగా ఉంటారో వర్రారెడ్డి వాళ్ళ దగ్గర జరుగుతుంటేనే ఆయన ఖండించలేదు, అలాంటిది అనితా మేడం మీద జరుగుతుంటే ఆయన ఖండిస్తారని ఎక్స్పెక్ట్ చేయడం కూడా అవివేకం అని ఈరోజు మాకు అర్థమవుతుంది. బట్ ఈ టైప్ ఆఫ్ రాజకీయం అయితే
వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు కంటిన్యూ చేస్తుందో ఏం కోరుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. సభ్య సమాజం సిగ్గుపడేలాంటి ఈ రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలి. అది నాయకుడుగా వీళ్ళు ఎవరైతే భావిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఒక మహిళని కించపరిచేలాగా మాట్లాడితే ఇప్పుడు మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు, మీరు అది కూడా అణచివేయాలని చూస్తున్నారా, లేకపోతే మీ వ్యక్తిగతంగా ఒక మహిళను టార్గెట్ చేస్తే ఒక బ్యాక్ స్టెప్ వేస్తారు, తద్వారా మీరు సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మహిళల్ని వ్యక్తిగతంగా మాట్లాడమే సార్. ఇప్పుడు ఒకవేళ మీకు ఏమైనా ఆమె అనిత గారి విషయం లేదా మీకు తప్పు కనపడింది, ఆ పర్టికులర్ పాయింట్ ని అనిత గారు మీరు ఈ పాయింట్ తప్పు చేస్తున్నారు, ఇక్కడ ఈ లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలి. అంతేగాని ఆవిడ వేసుకున్న అలంకరణ గురించి మాట్లాడుతున్నారంటే ఎంత దిగజారిపోతున్నారు అంటే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏ పీక్స్ లో ఉందో మీరు అర్థం చేసుకోండి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం యావత్ ఆ ఏపీలో ఉన్న మహిళలందరూ సిగ్గుపడుతున్నారు ఆయన స్పందించకపోవడం గురించి మాత్రం. నాకు అమర్నాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి అంత సంస్కారం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక మహిళను అంత కించపరిచి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన వ్యక్తి సంస్కారంతో ముందుకు వచ్చి క్షమాపణ చెప్తారని, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయనకు బుద్ధి చెప్తారని నేను అనుకోవట్లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం స్పందించి ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను సార్. వెంకటరెడ్డి గారు ఏమైనా స్పందిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలంటున్నారు అమర్నాథ్ గారి అంశం మీద. జనసేన విస్తరణ అనేది మీకు పెద్దగా అంత ఇంపార్టెన్స్ మీరు తీసుకోరు కాబట్టి అసలు నేను ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే వర్మ గారు 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. కీర్తన గారు మీది వాయిస్ ఎందుకో కరెక్ట్గా రావట్లేదు, మొన్న కూడా అలాగే అయింది, ఒకసారి చెక్ చేసుకోండి ఈ లోపు. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడారు, మహిళల గురించి మొత్తం మహిళా లోకాన్ని కించపరిచేశారు అని చెప్పి ఒక ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సేమ్ కాపీ పోస్ట్ ట్వీట్లు చూస్తూ ఉన్నాను ఇంటి నుంచి. ఎవరిని కించపరిచారు, ఏమన్నారు? ఇప్పుడు ఏమన్నారని మహిళల్ని కించపరిచారంటున్నారు? అనిత గారు మేకప్